Successfully completed 6 kilometers walking or running from my side. చూడండి ఓటేస్తానని ఈవెంట్కి వెళ్ళాను. కంప్లీట్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో. ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. కంప్లీట్ వీడియో చూడండి. ఇప్పటికి 4 kilometers కంప్లీట్ అయిపోయింది. చూడండి బోర్డు పెట్టారు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 5.5 kilometers. 500 meters టు గో. లాస్ట్ 500 meters, హాఫ్ కిలోమీటర్ ఉంది ఇంకా. హాయ్, వెల్కమ్ టు సిరియాన్స్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము చాలా బాగున్నాం. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా నేను ఈ మధ్య ఆఫీస్కి వెళ్తున్నాను రెగ్యులర్గా. సో అందువల్ల కుకింగ్ వీడియోస్ కానీ లేకపోతే బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. సో ఆఫీస్ బిజీగా ఉండడం వల్ల. సో ఆల్మోస్ట్ రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి నుంచి. ఈ వీడియో ఈరోజు ఏంటంటే, ఇప్పుడు మార్నింగ్ 5:45, ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ 6:30కి వాకథాన్ ఈవెంట్ ఉంది ఇక్కడ. అప్పుడప్పుడు ఏదైనా సొసైటీ కాజ్ కోసం వాకతాను మారుతాను అంటే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఏమైనా ఈవెంట్స్ జరుగుతాయన్నమాట. లార్జ్ ఎక్కువగా ఒక్కోసారి కొన్ని కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ కండక్ట్ చేస్తారు, ఒక్కసారి గవర్నమెంట్ సైడ్ నుంచి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఏమైనా సొసైటీ కాజ్ కోసం అనమాట. ఈరోజు వచ్చేసి నేను కూడా ఒక వాకథాన్ ఈవెంట్కి వెళ్తున్నాను. ఆ ఈవెంట్ వచ్చేసి ఓటేతాన్ అంటే మనం ఓటింగ్ గురించి అవేర్నెస్ కోసం వాకింగ్ కానీ రన్నింగ్ కానీ సైక్లింగ్ కానీ పెడలింగ్ కానీ ఇవన్నీ చేసుకుంటూ మామూలుగా ఓటేతాన్ అనే ఈవెంట్కి వెళ్తున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్. అది ఆల్మోస్ట్ 6:30 to 9:30, 6 kilometers అనమాట. మొత్తం 6 kilometers మీరు వాక్ చేయొచ్చు, సైకిల్ చేయొచ్చు, లేకపోతే పెడలింగ్, ఇది ఏదైనా రన్నింగ్ మన కంఫర్ట్కి తగ్గట్టు మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ముందులే మామూలుగా ఇలా ఎక్కడన్నా లింక్స్ అలా వస్తుంటాయి, రిజిస్టర్ చేసుకోవాలి ముందరే. ఇన్ని మెంబర్స్ కానీ మాత్రమే ఉంటుంది. ఆ రోజు ఓటేతాన్ అనే ఈవెంట్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళినామంటే రిజిస్టర్ చేసుకుంటే మనకి ఒక టీషర్టు ఏమైనా టోకెన్ ఇవ్వచ్చు అనుకుంటాను, నెంబర్ ఏంటి అనేసి. సో డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తాను ఈరోజు. మా వీడియోస్ కొంచెం లైక్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బాగా ఎండలు విపరీతంగా ఉన్నాయి. మాకు బెంగళూరులో ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అట్లని మాత్రం డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా అందరూ వాటర్ ఎక్కువగా తీసుకోండి. బాగా బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. హెల్తీగా ఉండండి అందరు. సమ్మర్లో చాలా వాటర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సేవ్ వాటర్. మీకు చేతనంత వరకు వాటర్ సేవ్ చేయండి. ఎక్కడ వేస్ట్ చేయకండి. ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, ఈ న్యాచురల్ రిసోర్స్ మనం వర్క్ వేస్ట్ చేయకూడదు అనమాట. ఇది నాకు తెలిసిన చిన్న మెసేజ్. అందరూ వాటర్ వేస్ట్ చేయకుండా, ప్లస్ వాటర్ ఎక్కువగా తాగండి. సమ్మర్లో బాగా హైడ్రేట్గా ఉండండి. ఇప్పుడు టైం మార్నింగ్ 6 అయింది. ఇంకా వెళ్తురు కూడా రాలేదన్నమాట. ఇప్పుడే వస్తుంది. తొందరగా పెడితే ఇది కూడా చాలా బెస్టే అనమాట. ఎండకి తర్వాత ఎఫెక్ట్ అవ్వకుండా. మామూలుగా ఇదివరకు నేను ఒక ఈవెంట్కి వెళ్ళాను మా ఆఫీస్ తరఫున. వాళ్ళు 9:30కి అలా స్టార్ట్ చేశారు. అదే ఒక్కో టైమింగ్ ఒక్కో సీజన్ బట్టి అలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే తొందరగా స్టార్ట్ చేశారనమాట. చూడండి, ఎర్లీ మార్నింగ్ 6కే మాకు ఫుల్ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని టైమింగ్స్లో ట్రాఫిక్ ఉంటుంది బెంగళూరులో. ఈ ఈవెంట్ వచ్చేసి నాకు 2 kilometers డిస్టెన్స్లో ఉంది. మార్తల్లిలోనే ఉందన్నమాట ఓటేతాన్ ఈవెంట్. పెద్ద ప్రాబ్లం ఏం లేదు, 10 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ అంటే మెట్రో వర్క్ జరుగుతుంది కాబట్టి అటు మెయిన్ రోడ్ క్లోజ్ చేసి సర్వీస్ రోడ్ మాత్రమే పంపిస్తున్నారు.
సో అందుకని కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది. కానీ మామూలుగా రోజు నేను ఆఫీస్కి కూడా ఇదే టైంకి వెళ్తాను. 6:50 క్యాబ్ వస్తుంది. ఇలాగే ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ చాలా క్రౌడ్ వచ్చింది. స్టార్టింగ్ ఒక బనానా బిస్కెట్ ఇచ్చారనమాట. ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నా, ఏం చెబుతారో చూద్దాం. స్టార్టింగ్ ప్రీ వర్కౌట్ స్నాక్స్ లాగా బనానా బిస్కెట్ ప్యాకెట్ అందరికి వచ్చిన వాళ్ళందరికీ. అందరికి టీ షర్ట్ ఫ్రీ అనమాట. రిజిస్ట్రేషన్ ఫీ మామూలుగా కొన్నిటికైతే డబ్బులు ఉంటాయి. ఇప్పుడు అందరికి వచ్చిన వాళ్ళందరికీ టీ షర్ట్ ఫ్రీ. ఈవెంట్ ముందే రిజిస్టర్ చేసుకోవాలి అందరికీ, పిల్లలకి పెద్దలకి. మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాడు, మా కొలీగ్, ఆఫీస్ కొలీగ్, మా ఫ్రెండ్ అందరు జాయిన్ అయ్యామన్నమాట. నేను మా ఫ్రెండ్ ఇద్దరమే వచ్చాము ఇక్కడ మా ఆఫీస్ తరఫున. ఇది ఈవెంట్ పిల్లలకి కానీ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ రిజిస్టర్ చేసుకోవాలి. ముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ వచ్చేసి చిన్న హోస్టింగ్ లాగా, చిన్న హెల్త్ గురించి కానీ, ఓటింగ్ ప్రయారిటీ ఏంటి మొత్తం చెప్పేసి తర్వాత స్టార్ట్ చేస్తారు. టీ షర్ట్ రిజిస్టర్ చేసుకున్న నెంబర్ చూపిస్తే టీ షర్ట్, బిస్కెట్, స్నాక్స్ ఇచ్చారు. We're gonna do even more better, so we have to make sure we all vote. So the reason to create people who dance, ಯಾರು ಡಾನ್ಸ್ ಮಾಡಿದ್ರು ಧನ್ಯವಾದಗಳು. ಯಾರು ಮಾಡಿಲ್ಲ ಮಾಡೋದ್ರಿ, ಏನ್ರಿ ಮಾಡ್ರಿ ಲೈಫಲ್ಲಿ ನೋಡಿ. ನಮ್ಮ ಮನ್ಸು ಒಳ್ಳೇದ್ ಮಾಡಿದ್ರೆ ಬಟ್ ವಾಟ್ ಎವರ್ ಯು ಸೇ ಅಣ್ಣ, ವಾಟ್ ಎವರ್ ಯು ಸೇ, ಯೋ ವಾಟ್ ಎವರ್ ಯು ಸೇ, you are so beautiful, you are so elegant. Yes, looking like a wow. Thank you so much. Chatapata. Breathe out. And toxic रहेगा. Breathe in. But you make toxic even more valuable. Breathe out. Ladies and gentlemen, let's give a round of applause for Kaveri Hospitals, please. And let's give a huge round of applause for BBMP. The chief electoral officers of Namo Bengaluru would like to give a huge round of applause as well. I'd like to thank all our eminence who are going to be dropping by here to do the flag offs, and also the lovely standard action. Roberto, thank you. This is your mic jockey Santosh Naik. Will help you on this procedure. We're going to be starting off in exactly 10 minutes from here on. So we shall be starting with the bike rides first, then we're going to go with the cyclist, then we're going to go with the run, and finally with the walk. We want to welcome you all. Thank you so much. Namo Bengaluru feels so live and loud. I'm so happy. Keep participating, keep being happy like this, and also share and spread happiness as you are. And can we give a huge shout out for Kaveri team, please? Kaveri Hospitals. Alright, Kaveri Hospitals team, are you here? Make some noise. Somebody.
Let's get it on. We ready to flag off. The word is on walking and exercise and spirit. Everybody please make some noise. Cyclists, let's get you here and people stage area and the stage area. Walking down in front. Stage area please. Clear please, clear please. Please clear. Silent walk, please go. Please go. To the left, please. Make some space for your ఫస్ట్ బైకర్స్ వెళ్ళారు, తర్వాత సైకిల్, తర్వాత రన్నింగ్, వాకింగ్ అందరూ కలిసి. అందరూ ఇప్పుడు చూడండి రోడ్డు మీద ఎంతమంది. ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ఏదైతే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఇది మొత్తం ఆల్మోస్ట్ పెద్ద క్రౌడే ఉంది. I
Give me the demons call when they do it. ఇందాక చెప్పినట్టు చూడండి చిన్న పిల్లలు కూడా తీసుకొస్తున్నారు. చిన్న పిల్లలు పాప నడవట్లేదు, చిన్న పాపను కూడా తీసుకొస్తున్నారు పేరెంట్స్. అక్కడ చూడండి కొంతమంది చిన్న సైకిల్ కూడా వేసుకొచ్చారు చిన్న పిల్లలు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటి నుంచే. ఈ పాప చూడండి నడవలేని ఎత్తుకోమంటుంది. అదే కానీ ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ చిన్నపిల్లలు అన్నిటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం. చూడండి ఆల్రెడీ కొంతమంది రౌండ్ వేసుకొని వస్తున్నారు పక్క రన్నింగ్ చేసుకుంటూ. మేము నిదానంగా వాకింగ్ చేసుకెళ్తున్నాం. నేను మా ఫ్రెండ్ నిదానంగా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ ఏరియా నాకు తెలిసిందే, మార్తల్లిలోనే ఉంది కాబట్టి ఇదివరకు నేను చాలాసార్లు ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వచ్చేవాడిని. ಹೆಂಗಿದೆ? ಚೆನ್ನಾಗಿದೆ. ಇವನು ಆಕ್ಚುಲಿ ರಿಫ್ರೆಶ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ಇತನು చాలా ಅದು ಇದು ನಲ್ಲಿ ನಡುವೆ ಥರ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲರೂ ಎಂಕರೇಜ್ ಮಾಡ್ತೀವಿ. ఓటు ಮಾಡಿ ಬರ್ತಾ ಇದೆ. థ్యాంక్ యూ. ఇతను ఏం చదువుతున్నాడంటే మా కన్నడ ఫ్రెండ్ ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయాలి, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఆఫీస్ వర్క్ ఎప్పుడు ఉండేదే, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలా బాగుంటుందని చదువుతున్నాడు. ఇతను చాలా ఈవెంట్స్ ఆల్రెడీ ఇలాంటి ఈవెంట్స్ చాలా పార్టిసిపేట్ చేశాడనమాట. వాక్థాన్, రన్నింగ్, వీకెండ్స్ నాకు ఇలా ఇన్ఫార్మ్ చేస్తే నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను. యాక్చువల్గా చాలా బాగుంటుంది. చూడండి వెనకాల మా కోసం ట్రాఫిక్ కూడా ఆపేశారు ఈ ఈవెంట్ కోసం. ఆల్రెడీ చాలామంది ఒక రౌండ్ వేసేసుకొని వచ్చేస్తున్నారు, రిటర్న్ అవుతున్నారు రన్నింగ్ చేసుకొని. మొత్తం 6 కిలోమీటర్స్. చిన్నపిల్లలు చూడండి ఎలా పరిగెత్తున్నారు, చిన్నపిల్లలు కూడా. కిడ్స్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్. మా వాడిని కూడా తీసుకొచ్చామని కానీ ఉదయాన్నే మళ్ళీ మేము ఎత్తుకోవాలి వాడిని, అందుకని తీసుకురాలేదు. ఈ ఈవెంట్ యాక్చువల్గా కావేరీ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేశారు. కావేరీ హాస్పిటల్స్ అనేవాళ్ళు ఓటింగ్ అవేర్నెస్ కోసం ప్లస్ హెల్త్ కాన్షియస్ కోసం ఇలా వాక్థాన్, రన్నింగ్, సైక్లింగ్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేశారు అనమాట, ఆర్గనైజ్ చేశారు. వాటర్ బ్రేక్ మధ్యలో ఇలా మధ్యలో వాటర్ బ్రేక్ ఇచ్చారనమాట. అంటే స్టాల్ లాగా అరేంజ్ చేసి వాటర్ ఇచ్చారు. చూడండి మెయిన్ రోడ్లోనే. మామూలుగా అయితే ట్రాఫిక్ బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఓకే కొంచెం పర్లేదు. అంత ఈవెంట్కి వచ్చిన వాళ్ళే 2000 రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఎలో అనమాట. చూడండి ఇదే కావేరీ హాస్పిటల్. ఈ హాస్పిటల్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. కావేరీ హాస్పిటల్ ఓటింగ్ అవేర్నెస్ కోసం వాళ్ళంతా హాస్పిటల్ స్టాఫ్ మాకందరికి ఈరోజు సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. మా ముందు ఒక ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్, పిల్లోడు, ఇలా ఫ్యామిలీస్ అందరూ వస్తున్నారన్నమాట. చిన్నపిల్లలు కూడా చూడండి. పేరెంట్స్ ఇందాక చెప్పినట్టు ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని ఇలాంటి ఈవెంట్స్కి అంతా. సండే మార్నింగ్ చాలా రిఫ్రెష్మెంట్ అనమాట. మాది ఆల్మోస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్ అయిపోయింది, చాలా లాంగ్. కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నమాట స్వెట్ అంతా. అయితే మాత్రం బాగా రిఫ్రెష్మెంట్ జరుగుతుంది సండే మార్నింగ్. మధ్యలో గ్లూకోజ్ ప్లస్ వాటర్ ఎవరికన్నా కావాలంటే చూడండి షాపింగ్ మాల్స్ మధ్యలో, అంటే మెయిన్ రోడ్లో ఇలా చెట్లు, ఎర్లీ మార్నింగ్ వాక్ అనమాట. ఇందుకు కొంచెం సిగ్గుపడుతున్నాడు, చూపిద్దాను. మామూలుగా ఈ రోడ్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. ఇక్కడే ఐటీపీఎల్ అనేసి దగ్గరలో అంత కంపెనీస్ ఉంటాయి, ఐటీ కంపెనీస్. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి ఈరోజు సండే కాబట్టి ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంకా ట్రాఫిక్ లేదు. అంత అపార్ట్మెంట్స్ మెయిన్ రోడ్లో నడుస్తున్నాం అనమాట. మొత్తం 6 కిలోమీటర్స్ వాక్. ఇప్పటికి 4 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. చూడండి బోర్డు పెట్టారు 2 కిలోమీటర్స్ టు గో, ఓటేథాన్ ఈవెంట్ అయిపోయింది. ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ టు గో అనమాట. ఇది ఇంకా చూడండి కొన్ని ఏరియాస్లో మాత్రం ఇలా ట్రీస్ అంతా బాగుంటుంది. కొన్ని ఏరియాస్లో డెవలప్మెంట్ అని చెప్పి మొత్తం కట్ చేసేసారు. కొన్ని ఏరియాస్లో ఇంకా ఉన్నాయి. ఇదే కొంచెం గ్రీనరీ, గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొంచెం బాగా డౌన్ అయిపోయింది. వాటర్ ప్రాబ్లం అన్నీ వస్తుంది. సేవ్ వాటర్, సేవ్ ట్రీస్. అంటే పిల్లలు బాగా సరదాగా రన్నింగ్ చేస్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది పిల్లల్ని చూడడం ఇలా.
సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 5.5 kilometers, 500 meters టు గో. లాస్ట్ 500 meters, హాఫ్ కిలోమీటర్ ఉంది ఇంకా. స్పైస్ గార్డెన్ దగ్గర మొదలు పెట్టుకొని మార్తాలి బ్రిడ్జి, తర్వాత మళ్ళీ కుందనల్లి గేట్, తర్వాత అట్లానే బ్రూక్ ఫీల్డ్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ అనమాట. కుందనల్లి గేట్ దాకా వచ్చాము. చూడండి ఎక్కడికక్కడ వాటరు, గ్లూకోజు స్టాల్స్ పెట్టారనమాట వాకథాన్ ఈవెంట్కి. అదే ఓటేథాన్ ఈవెంట్ నేమ్ వచ్చేసి ఓటేథాన్, ఓటింగ్ అవేర్నెస్. చాలామంది ఫ్యామిలీస్ వచ్చేసారనమాట సండే కాబట్టి రిజిస్టర్ చేసుకోవడం. బ్రేక్ఫాస్ట్ మెడల్ ఇచ్చారనమాట. వచ్చేసి ఫ్రీ రిజిస్ట్రేషన్, మనీ ఏం లేదు. ఈ ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరిగింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ మెడల్, బ్రేక్ఫాస్ట్లో బర్గర్, డోనట్, ఒక జ్యూస్ ఇచ్చారనమాట. బర్గర్ తినేసాను, డోనట్ మా ఇంటికి తీసుకొచ్చాను అనమాట తినలేక అక్కడ ఎర్లీ మార్నింగ్. Timing. Thank you so much for having a good time. Please ಊಟ ಮಾಡಿ ಅದಾದ ನಂತರವೇ ನಿಮ್ಮ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳನ್ನು. ఫైనల్గా 6 kilometers కంప్లీట్ చేశాము, రన్నింగ్ ప్లస్ వాకింగ్. వచ్చి మెడల్ కలెక్ట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేసి ఈ కాజ్ ఏంటంటే ఓటింగ్ కాజ్ అనమాట. So we have completed 6 kilometer and we are in the finish line. So the end of the day, the noble cause for this event is to vote in this general assembly. Please never miss to vote. Thank డోంట్ you. మిస్ ఓటింగ్, ప్లీజ్ వాచ్. Thank you. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డోంట్ మిస్ టు ఓట్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఖచ్చితంగా ఓట్ మిస్ అవ్వకుండా ఓట్ వ్యాలిడ్ పర్సన్కి ఓట్ వేయండి. మీకు ఎవరైతే కరెక్ట్గా న్యాయం చేస్తారనిపిస్తుంది లీడర్ని ఎంచుకొని ఓట్ వేయండి. సేవ్ వాటర్, సేవ్ నేచర్, సేవ్ ట్రీస్, సేవ్ ఎన్విరాన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.